బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై నుంచి ఓ కానిస్టేబుల్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్ ప్రేమ వైఫల్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బ్రిడ్జ్ పై తన బైక్ ను వదిలి గోదావరిలోకి దూకినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి 2 టౌన్ సిఐ శివగణేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన కానిస్టేబుల్ కోసం పోలీసులు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలంలో లభించిన బైక్ ఆధారంగా కానిస్టేబుల్ వివరాలను సేకరిస్తూ ఘటనకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నాడు పొద్దున్న తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారండి. దిశ పోలీస్ మన మహిళా పోలీస్ స్టేషన్ నుంచి మా అబ్బాయి మీద కంప్లైంట్ వచ్చిందండి. వెళ్ళాలి అంటే ఒక పెద్దగా మేము చంద్రబాబు భద్రరావు గారు మేము వాళ్ళతో పాటు కలిసి మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళగానే ఎస్ఐ గారు పిలిపించి చంద్రబాబు వంశీని ఈ అమ్మాయిని వేధిస్తున్నావంటే ఇలా చేస్తున్నావు అలా చేసామంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోకపోతే నీతో పాటు మీ తల్లిదండ్రులు వీళ్ళందరిపై కేసు పెట్టి నేను చంద్రజీలు పాలు చేస్తానని మా అందరూ ఎదురు కూడా చెప్పిందండి ఆవిడ. చెప్తే వెంటనే ఇప్పుడే మాకు ఏదో నిర్ణయం తీసుకుని చెప్పండి అంటే మేమన్నా వెంటనే నిర్ణయం ఎలా తీసుకుంటాం మేడం గారు, కొద్దిగా మాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని మేము చెప్పాం. అది కుదరదండి అన్నారు. మేడం గారితో కొద్దిగా గట్టిగా మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా చేయాలో మాకు తెలుసండి అని కొద్దిగా గట్టిగా మాట్లాడితే అప్పుడు ఓ 4 రోజులు అవకాశం ఇచ్చిందండి. నిన్న లక్షవారం వరకు. నిన్న లక్షవారం నాడు మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి తల్లిదండ్రులు పెద్దలుగా మేము అందరూ వెళ్ళామండి. వెళ్ళినట్టు అక్కడ ఎస్సీ మేడం గారు లేరు, సిఏ మేడం గారు ఉన్నారండి. మేడం గారు ఉన్నారని అక్కడ సిబ్బంది తెలియపరచగా మేము అందరూ వెళ్ళామండి లోనకి. వెళ్ళిన వెంటనే సిఏ గారు కూడా మీకు అన్నీ తెలుసు కదండి, అమ్మాయి కొంచెం ఖచ్చితంగా మీరు పెళ్లి చేసుకోవాలి, రేపు చేసుకుంటారు, ఎల్లుండి చేసుకుంటారు, మీరు దానికి సిద్ధపడి రావాలన్నారు. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అవకాశం ఏంటంటే శనివారం వస్తామని చెప్పామండి. చెప్పేసి సుమారు మేము 6 గంటలకు వెళ్ళాం. 8:30 దాకా స్టేషన్లో ఉందండి, మహిళా పోలీస్ స్టేషన్లో. 8:30కి మేము ఇంటికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి 2 గంటలకి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి బాబు కనపడట్లేదు, రాజమండ్రి బ్రిడ్జి మీద నుంచి ఫోన్ చేశాడంట. నాకు వేధింపులు ఎక్కువైపోయినాయి, నేను చచ్చిపోతున్నాను, డాడీ మమ్మీ నన్ను క్షమించండి అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ పెట్టేశారు అని తెలియపరచగానే మేము వాళ్ళ కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి రాజమండ్రి వచ్చామండి. తలపక్కన నిలుగుతుండగా ధవళేశ్వరం బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరు బ్రిడ్జి మీద నిలుగుతుండగా 2-3 సార్లు అటు ఇటు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు గమనించి మీరు ఎవర్రా, మీరు అట్మాలు ఇలాగ తిరుగుతున్నారని వాళ్ళు తిరిగి వాళ్ళని అడిగితే మా బంధువు మా చుట్టాల అబ్బాయి ఇలా మాకు ఇలాగ జరిగిందండి, ఫోన్ చేశారండి బ్రిడ్జి మీద నుంచి. అంటే పలానా బండి, పలానా జోళ్ళు, పలానా పోలీస్ స్టేషన్లో చూడడానికి పోలీస్ స్టేషన్ ఉన్నాయి, చూడండి అవి మీవా కాదంటే వెళ్ళి చూస్తే ఆ బండి ఆ జోళ్ళు కూడా మావేనని ఐడెంటిఫై చేసిన తర్వాత మేమందరం కొంచెం అక్కడ కూర్చొని మా ఇతని అని నిర్ధారణకు వచ్చాము. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు లైవ్లో. వర్మ, చెప్పండి, అసలు ఈ కానిస్టేబుల్ ఎవరు, అసలు తన ఆత్మహత్య గల కారణాలు ఏంటి, మరి వారి కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారా దీని గురించి? వర్మ మ్యూట్లో ఉన్నారు, మీరు ఒకసారి చూసుకోండి. ఇదైతే కాకినాడ ఓపీఎస్పీ బెటాలియన్ సంబంధించి కానిస్టేబుల్ చంద్రమల్ల వంశీ పూర్తిగా కూడా నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో తన తండ్రికి ఫోన్ చేసి ఏదైతే తాను మనస్తాపానికి చెంది పూర్తిగా కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను, తల్లిని బాగా చూసుకోవాలని చెప్పి పూర్తిగా గోదావరి రోడ్డు ఏదైతే రాజమహేంద్రవరం సంబంధించి రోడ్డు గమన రైలు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గానికి చెందినటువంటి ఇతను శ్రీరాంపురం గ్రామానికి చెందినటువంటి ఇతను 3rd ఏపీఎస్పీ బెల్టాలియన్ లో ప్రస్తుతం కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. 10 రోజుల నుంచి సెలవులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లిని ఇచ్చేవడం, ఆ పెళ్లిని ఇచ్చేయంతో సెలవు పెట్టుకోవాలని తండ్రి సూచించడంతో ఆ పనుల మీద తిరుగుతున్న నేపథ్యంలో ఒక మహిళా కానిస్టేబుల్ ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరానికి చెందినటువంటి శిరీష కానిస్టేబుల్ కూడా ఒకవైపు గతంలో ఇతని కోసం పెళ్లి సంబంధానికి సంప్రదించగా కుటుంబం రిజెక్ట్ చేసింది. అయితే అప్పటి నుంచి
ఈ చంద్రమల్ల వంశీకి సంబంధించి మొబైల్ తీసుకోవడం, మొబైల్ నెంబర్ తీసుకుని తరచూ చాటింగ్ చేస్తూ ఉండడం, తనను పెళ్లి చేసుకోవాలని 1-2 సార్లు అడిగిన నేపథ్యంలో చంద్రమల్ల వంశీ కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ తను కానిస్టేబులే, నేను కానిస్టేబుల్ కాబట్టి ఇద్దరం కలిసి ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడం జరిగింది. అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి దిశ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ అలాగే మహిళా సిఐ ఇరువురు కూడా ఏదైతే మీ మీద కంప్లైంట్ వచ్చిందంటూ కూడా తన తండ్రిని పిలవడం, చంద్రమల్ల వంశీతో కలిపి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో పెళ్లి చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా నీపై కేసులు బనాయిస్తాం, కారాగారానికి మిమ్మల్ని పంపిస్తాం అంటూ కూడా సదరు సిఐ ఎస్ఐలు కూడా వేధింపులకి గురి చేయడం, పూర్తిగా కూడా తనని కలిసివేసిందని ప్రస్తుతం తను తల్లిదండ్రులకు కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆ మనస్తాపానికి గురి ముఖ్యంగా పోలీసులు ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్ఐ సిఐలు ఇరువురు కూడా వేధింపులకు గురి చేశారు, మనస్తాపానికి గురైన. ఒకవైపు మరొక సంబంధం కూడా నిశ్చయమైన టైంలో ఈ వేధింపులకి భరించలేక పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటానంటూ తల్లిదండ్రులకు గతంలోనే చెప్పాడు. అయితే నేను రాత్రి తన తండ్రికి స్వయంగా ఫోన్ చేసి గోదావరి బ్రిడ్జి మీద దూకి ఆత్మహత్య చేసుకుంటున్నాను, తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెంటనే ఫోన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత తండ్రిది ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అయితే అక్కడే రోడ్డుకమ్ రైలు బ్రిడ్జ్ మీద ఎప్పుడు ఉన్నటువంటి వెహికల్ ఏదైతే 2-వీలర్ వెహికల్ ఉందో ఆ వెహికల్ ను కూడా పూర్తిగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో థ్యాంక్ యూ వర్మ.